హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజున సాటర్డే మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే లేట్గా అయితే లేచానండి. ఎందుకంటే నైట్ అయితే వర్క్ లేట్ అయిపోయింది కదా. ఇంకా నేను లేకడానికంటే ముందే మా హస్బెండ్ అయితే లేచారండి 7 o'clockకే. ఇంకా తనైతే లేచి ఫ్రెష్ అయ్యి నాకైతే కాఫీ, నాకు పిల్లలకైతే కాఫీ అయితే పెట్టుకొచ్చారండి. ఇంకా ఫ్రెష్ అయ్యి కాఫీ అయితే తాగేసాను. తాగేసి అయితే షాప్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఈరోజు సాటర్డే కదా, మా పిల్లలకైతే స్కూల్ అయితే లేదండి. ఇంకా వాళ్ళకైతే టీవీ పెట్టేశాను కాఫీ ఇచ్చిన తర్వాత. వాళ్ళకి రుద్ర కానీ ఈ మోటు పత్లు కానీ ఏమైనా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకైతే టీవీ అయితే పెట్టేసి షాప్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మధ్య మధ్యలో అయితే ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళనైతే చూస్తున్నాను వెళ్ళి. చిన్నపిల్లలు కదా కొట్టుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి కొంచెం బుజ్జగించి మళ్ళీ అయితే వచ్చేసాను షాప్లోకి. ఈలోపు అయితే మా హస్బెండ్ టిఫిన్ అయితే తెచ్చారండి. అట్టయితే తెచ్చారు. అట్టయితే మా వారికి అండ్ అలాగే మైసూర్ బుండ అయితే నాకు. మైసూర్ బుండ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా అలాగే పూరి అయితే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఇంకా పూరి అయితే మా పిల్లల కోసం తెచ్చారు. నేను టిఫిన్కి అయితే ఏమీ వేయలేదండి. అలాగే ఇడ్లీ పిండి అట్టు పిండి కూడా ఏమి తీసుకోలేదు. ఇంకా నైట్ పులిహోర అయితే అన్నం అయితే ఉంది. పులిహోర అయితే వేస్తానంటే మా వారైతే వద్దన్నారు. సో అయితే బయట టిఫిన్ అయితే తెచ్చారు. అది మళ్ళీ తినేసేసి ఫాస్ట్గా అయితే షాప్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ షాప్లోకి అయితే వచ్చేసాను కదండి. ఇంకా ఇంట్లో వర్క్స్ ఏమీ కంప్లీట్ చేయలేదు. సో లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే వెళ్ళినప్పుడు ఇంట్లో పనులు అనేది చేసుకుంటానండి. కొంతమంది అయితే ఇలా కామెంట్ చేస్తున్నారండి, రింగ్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని. మేమైతే రింగ్స్ ఎలా చేస్తాము అనేది నేను బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తానండి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ అలాగే మీకు కావాలంటే నేను పిక్స్ కూడా అయితే షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా వ్లాగ్స్ అంటే చేస్తారు కానీ ఛానల్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ గోల్డ్ మేకింగ్ అనేది వ్లాగ్స్లో నేనైతే చేద్దామనుకుంటున్నానండి. ముందు ముందు వీడియోలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేసేయండి. ఒక హౌస్ వైఫ్గా, ఇద్దరు చిన్నపిల్లలకి తల్లిగా నేను గోల్డ్ వర్క్ అనేది ఎలా నేర్చుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను. ఈ 2025లో మీరు ఏం గోల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. నేనైతే 2 గోల్స్ అయితే పెట్టుకున్నానండి. అవైతే రీచ్ అవ్వాలి. హార్ట్ఫుల్గా అయితే కష్టపడదాం అనుకుంటున్నాను. 11 అయితే అవుతుందండి. వీళ్ళైతే వంట అయితే చేయాలి. ఇంకా మా చిన్నపిల్లలు అయితే ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళనైతే కొంచెం బుజ్జగించి మళ్ళీ వాళ్ళకి నచ్చింది అయితే టీవీ పెట్టి అయితే వచ్చానండి. ఇంకా ఈరోజు చెప్పాను కదా, పాలకూర పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళైతే వండాలి, సాటర్డే కదా. వంట ఏదైతే మెస్సీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా పాలకూర పప్పు కోసం పసుపు, కారం, చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం వాటర్ పోసి అయితే పెట్టేస్తానండి. ఇంకో పక్కన అన్నం అయితే కడిగి పెట్టేయాలి. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.